తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తల్లిదండ్రులకు తీవ్ర హెచ్చరిక ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే స్కూల్కి పోతున్నారు కదా మా పిల్లలు, మంచిగా చదువుకుంటారు, ర్యాంకులు కొడతారు అని మాత్రమే ఆలోచించే తల్లిదండ్రులకు ఇది తీవ్ర హెచ్చరిక. ఎందుకంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించుకోకపోతే మాత్రం ఏదైనా జరగవచ్చు. అది ఏ స్కూల్ అన్నా కావచ్చు. ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ అనే చాలా పెద్ద ఎత్తున పిల్లలందరినీ కూడా చేర్పిస్తారు, ఎందుకంటే బాగా మంచిగా చెప్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కార్పొరేట్ స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అది కూడా శ్రీ చైతన్య స్కూల్లో జరిగింది. హైదరాబాద్ అన్నాజీగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. కళ్ళు తెరవండి ఇప్పటికైనా పేరెంట్స్ అనే హెచ్చరిక చేస్తోంది ఈ ఇన్సిడెంట్. ఈ మాట ఎందుకు చెప్తున్నాను పదే పదే అంటే, ఇమాజిన్ కూడా చేసుకోలేరు. స్కూల్కి వెళ్తోంది వాళ్ళ పాప, 10వ తరగతి. మీకు తెలుసు దగ్గర ఇంకా ఏమంటారు ఇక ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసినాయి. సో ఫుల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు పిల్లలందరూ కూడా. అట్లనే ఈ స్కూల్లో పాఠాలు చెప్పేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో పూర్తిగా ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాగే వాళ్ళ స్టడీస్ ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఎందులో ఇంప్రూవ్మెంట్ కావాలి అని. కానీ ఒక ఫిజిక్స్ టీచర్ అన్నోజీగూడలో శ్రీ చైతన్య స్కూల్లో ఉన్నటువంటి ఒక ఫిజిక్స్ టీచర్, వాడి పేరు వచ్చేసి పర్రే మైటీన్, 27 సంవత్సరాలు, ఫిజిక్స్కి సంబంధించిన టీచర్. ఏకంగా ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికని పూర్తిగా ట్రాప్ చేశాడు. అట్లాగే లైంగికంగా ఆమె మీద దాడి జరిగింది. ఇవన్నీ చాలదు అన్నట్టుగా ఏకంగా పెళ్ళే చేసుకున్నాడట ఈ బాలికని. ఎంత షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. అసలు ఏ పేరెంట్స్ అయినా జీర్ణించుకుంటారా ఇట్లాంటి సంఘటనలు? స్కూల్లో జరుగుతున్నాయి, అది కూడా కార్పొరేట్, సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పుకుంటాం కదా. ఈ శ్రీ చైతన్య ఇట్లాంటి స్కూల్స్ కొన్ని ఉన్నాయి చూసారా. అట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలోనే పిల్లలని ఇలా ట్రాప్ చేస్తున్నారు, ఇలా పెళ్ళి కూడా చేసుకుంటున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇది ప్రస్తుతం అంటే పర్యవేక్షణ లేదు. విద్యా వ్యవస్థది అనుకోండి, లేకపోతే ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి యాజమాన్యది అనుకోండి, ఏ మాత్రం కూడా పర్యవేక్షణ లేదు. ఇది ఎన్ని రోజులు అవుతుందంటే 20 రోజుల క్రితమే ఈ ఘటన జరిగిందట. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ దాకా ఈ విషయం ఎట్లా పోయింది అంటే, 20 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగింది కాబట్టి, 20 రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కొంచెం ఈ బాలిక ఎవరైతే ఉన్నారో కొద్దిగా ప్రవర్తన మారినట్టుగా అనిపించిందట. ఇప్పుడు ఇంట్లో పోతుంది, వస్తున్నది, రోజు స్కూల్కి పోతుంది, వస్తుంది. కానీ ఇంట్లో ఆమె గత 20 రోజులుగా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం, తర్వాత మరి ఎట్లా బయటపడిందో తెలియదు కానీ పసుపు తాడు ఆమె మెడలో కనిపించిందట పేరెంట్స్కి. ఒక్కసారి అసలు ఆ పేరెంట్స్ మనం ఊహించుకుంటేనే ఎట్లనో అవుతుంది. పిల్ల మెడలో, 10వ తరగతి చదువుతున్న పిల్ల మెడలో పసుపు తాడు కనిపిస్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఒక్కసారిగా పసుపు తాడు కనిపించిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని గబుక్కునేమని అనడానికి కూడా లేదు. పాపం పేరెంట్స్ కూసోబెట్టి అసలు ఏంది, ఏం కథ, అసలు ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటి అని బాగా కూర్చోపెట్టి ఆమెని అడిగితే కానీ ఆ బాలిక చెప్పలేదట. ఇలా ఫిజిక్స్ టీచరే మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను, ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 20 రోజుల క్రితం జరిగింది, ఇదంతా కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు స్కూల్లో బాలిక టైమింగ్ ఏంది పేరెంట్స్కి తెలుసు. అట్లాగే స్కూల్ యాజమాన్యం ఇప్పుడు ఏం బుకాయిస్తుంది ఈ విషయం బయటకు వెళ్ళిన తర్వాత. పేరెంట్స్ పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు. అసలు ఏంది ఇది, మీ స్కూల్లో ఏం జరుగుతుంది, అసలు మనుషులా లేకపోతే ఇంకోట, ఇక ఎట్లా తిడతారో మనకు అందరికీ తెలిసింది కదా. పోనీ ఏమైనా చెప్పుకోవడానికి కూడా లేదు, 10వ తరగతి చదువుతుంది బాలిక కూడా. అసలు ఏంది మీ స్కూల్లో ఏం జరుగుతోంది, అసలు ఈ ఫిజిక్స్ టీచర్ ఎవడు, ఏంది మీకేం తెలవకుండా ఎట్లుంటుంది అని అడగడం స్టార్ట్ చేస్తే యాజమాన్యం అంటుందట, లేదు ఇది స్కూల్ ప్రిమిసెస్లో జరిగింది కాదు, అసలు మాకు విషయం కూడా తెలియదు, బయట ఎక్కడో జరుగుంటుంది, మాకు సంబంధమే లేదు అంటుందట. అసలు ఆమె బయట కలిసే అవకాశం ఏడుంటుంది ఈ టీచర్లతోని? మొత్తం ఎక్కువ టైము
పూర్తిగా స్కూల్లోనే ఉంటుంది. దాని తర్వాత ఇంటికే వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు ఎక్కడ కలిసే అవకాశం ఉంటుంది? ఇదంతా కూడా స్కూల్లోనే జరిగింది, అసలు మీరు ఏం చేస్తున్నారు అని నిలదీయడం స్టార్ట్ చేశారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎంటర్ అయిపోయి ఏంది అసలు ఏం జరిగింది, మీ పర్యవేక్షణ ఏంది, మీ సీసీ కెమెరాలు ఏంది, మీ వ్యవస్థ ఏంది, అసలు వీళ్ళ మీద నిగ్రహణ ఏంది, ఇవన్నీ అడిగినప్పుడు అసలు ఫిజిక్స్ టీచర్ ఎవరు, అసలు ఆయన ఏడికెళ్ళి వచ్చిండు, ఆయన రిపోర్ట్ ఏంటి, ఆయన ఎట్లాంటి వాడు, ఇదంతా అసలు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా, అసలు ఈ మనిషి ఎవరు ఏంటి అనేది కనీసం తెలుసా మీకు అని అంటే ఏమున్నది? లేదు. ఫిజిక్స్ టీచర్ కావాలా మా స్కూల్కి, అంతే. ఆయన బాగానే చెప్తున్నాడు అనుకున్నాం, తీసుకున్నాము. ఇప్పుడు ఇట్లాంటి సబ్జెక్ట్స్కి కూడా అంత ఈజీగా దొరకరు కదా, ఏమున్నది తీసేసుకున్నారో అయిపోయి. అసలు ఆయన బిహేవియర్ ఏంటి అనేది కూడా ఏం సంబంధం లేదు యాజమాన్యకి. ఇక మా ఫిజిక్స్ టీచర్ ఉన్నాడు, పిల్లలకు చదువు చెప్తున్నాడు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి, ఇక్కడి వరకే తప్పించి అసలు వాళ్ళ బిహేవియర్ ఏంది, పిల్లలతోనే ఎట్లున్నాడు, అసలు ఎవరికి పట్టింది? ఎవ్వరికి పట్టలేదు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని ఆలోచించినప్పుడు అందరిది మిస్టేకే. అటు పేరెంట్స్ అనుకోండి, యాజమాన్యం అనుకోండి, అందరిది మిస్టేకే. ఎందుకంటే టీనేజ్ పిల్లలు, వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ తెలియనటువంటి పరిస్థితి. అండ్ సోషల్ మీడియా పూర్తిగా మన చేతిలోకి వచ్చేసింది కాబట్టి ఇంకేముంది, అన్కంట్రోలబుల్ అన్నమాట. అందుకే కదా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఈ 16-17 సంవత్సరాల పిల్లలకి అసలు సోషల్ మీడియా అనేదే యాక్సెస్ ఉండొద్దు, వాళ్ళకి అసలు మొబైల్ వాడకమే ఉండొద్దు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చినాయి. ఇగో ఇట్లాంటి అనర్థాలు చూసినప్పుడే ఇప్పుడు ఏమైంది, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిర్రు. కానీ ఎంత దారుణం కదా. ఇప్పుడు ఆ పాప 10వ తరగతి పరీక్షలు రాయాలి, ఇంకోటి రాయాలి. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే పిల్లని తీసుకుపోయి ఇప్పుడు కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి అమ్మ ఏది కరెక్ట్ ఏది బ్యాడ్, ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యరాదా అని కౌన్సిలర్లు ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అని అంటే, పేరెంట్స్ చేయాల్సింది ఎవరో కౌన్సిలర్లు చేస్తున్నారు అని అంటే ఏంది పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఈ ఫిజిక్స్ టీచరో అసలు టీచర్ అనడానికి కూడా లేదు నిజంగా. ఫిజిక్స్ టీచర్ని తీసుకుపోయి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు అమ్మాయి జీవితం అయితే నాశనం చేసినట్టే కదా. ఇప్పుడు ఆమె మైండ్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? తెలియనటువంటి స్టేజ్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఎట్లా కూర్చుండిపోతుంది? ఆమె పరీక్ష రాయగలుగుతుందా? ఆమె ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, ఆ పిల్ల పరిస్థితి అనుకోండి ఎంత దారుణం. ఇట్లా కార్పొరేట్ వ్యవస్థలో మా పిల్లల్ని పంపించేస్తున్నాం కదా, చదువుకొని వస్తున్నారు కదా అనుకుంటే మాత్రం ఇది భయంకరమైనటువంటి ఇన్సిడెంట్, ఒక హెచ్చరిక అందరి పేరెంట్స్కి, యాజమాన్యాలకు కూడా. ఇట్లాంటి యాజమాన్యాలకు సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే పక్కాగా రద్దు చేసి పడేయాలి. వాళ్ళ ఈ లైసెన్స్ ఏవైతే ఉంటాయో ఏం చెప్తున్నట్టు పిల్లలకు గివ్వా చెప్పేది, దీనికోసం పంపిస్తుంది స్కూల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాలి? ఇక ఇంత దారుణం ఉంటే వ్యవస్థలు ఇక ఏమైపోవాలా? ప్రభుత్వాలు కానీ లేకపోతే యాజమాన్యాలు కానీ మొత్తం వ్యవస్థ మీదనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఒక తీవ్ర హెచ్చరిక ఇది పేరెంట్స్కి, మరీ ఒక తీవ్ర హెచ్చరిక. దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనిపెట్టండి. అండ్ దయచేసి వాళ్ళు ఎంత నెత్తి నోరు మారాం చేసినా సరే దయచేసి సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకండి. దాని తర్వాత వాళ్ళకి ఫోన్లు ఎంత తగ్గిస్తే అంత మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.